క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. ఈ దినాన మరొక వాక్యంతో మరి మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ దిన మన వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 19వ అధ్యాయము 38-39 వచనాలు చదువుకుందాం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతీయ యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతును వద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన ఎదుకు వచ్చిన నికోదేము కూడా పోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. చదవండి వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన ఉదయకాల సమయం అంతా నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇట్టి రీతిగా తండ్రి మీ యొక్క సత్యవాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు తండ్రి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా తండ్రి చదవబడిన వాక్యమును బట్టి తండ్రి మీ యొక్క సత్య వాక్యాన్ని విభజించుకొని ఉపదేశించుకుని తండ్రి దాంట్లో ఉన్న మర్మమును తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మాకు అందించమని మళ్ళీ వేడుకొనిచున్నాం. చదువుచున్న మాకు తండ్రి ఇదిగోనైనా మీ యొక్క లేఖనాలు గ్రహించడానికి సహాయాన్ని దయచేయమని పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందించండి. మీ యొక్క సత్య మార్గాన్ని మాకు బోధించడానికి ఈ యొక్క లేఖనాలు మాకు సహాయపడటానికి మీరు మాకు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవని వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క దేహాన్ని నికోదేము గారు ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో దాన్ని పోయడానికి సిద్ధపడిన సందర్భం మనకి కనబడుతుందన్నమాట. అయితే ఈ యొక్క నికోదేము బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను అన్న మాట మనకి వినబడతా ఉంది. ఎందుకని ప్రత్యేకంగా ఇక్కడ 150 సేర్ల ఎత్తు అని వ్రాయబడింది అని గనక మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు పాత నిబంధనలోనే రాజులకు కానీ యాజకులకు కానీ అంటే తనకు ప్రతిష్ఠింపబడడానికి ఏ విధంగా ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పోయాలో, ఏ విధంగా ఆ యొక్క పరిమళ తైలాలు అనేది తయారు చేయాలో, వాటిని ఏ కొలతతో అభిషేకించాలో కూడా ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు మోషే గారి ద్వారా చాలా స్పష్టంగా ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడినట్టుగా మనము చూస్తా ఉన్నాం అన్నమాట. అలాగనే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు పొయ్యటము అనేది యూదుల యొక్క పాతిపెట్టే కార్యక్రమంలో కూడా ఇది ఒక భాగం. ఇది మనం పాత నిబంధనలో నుండి కూడా చూస్తూ వస్తూ ఉన్న విషయం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా రాయబడిన మాట ఏంటి అంటే 150 సేర్ల ఎత్తు. అసలు తండ్రి అయిన యెహోవా దేవుడు ఒక మనిషి ఏ విధంగా అభిషేకించబడాలని కానీ ప్రతిష్ఠింపబడాలి అని కానీ పాత నిబంధనలో వారికి చెప్పాడు అని మనం ఒకసారి పాత నిబంధన కోణంలో కనుక ఈ యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే మనకి నిర్గమకాండంలో కొన్ని విషయాలు బోధపడతా ఉంటాయి. నిర్గమకాండము 30వ అధ్యాయము 22 నుండి గనక మనం చదివినట్లయితే ఇక్కడ ప్రతిష్టాభిషేక తైలమును గురించి దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంతో ఇస్తా ఉన్నాడు. ఒకసారి మనము ఆ వాక్యాలను చదువుదాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 22 నుండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని
వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేళకొని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఈ తైలాన్ని ఏం చేయాలి అంటే, దేవుడు ఏ యొక్క యాజకుడిని అయితే అభిషేకించాలంటాడు, ఆ యొక్క యాజకుడిని అభిషేకించడానికి దీన్ని తయారు చేయాలి అని చెప్పేసి దేవుడు వీళ్ళతో మాట్లాడినట్టుగా మనము చూస్తా ఉన్నాం అనమాట. అయితే ఇక్కడ మనం దాన్ని గనక గమనించినట్లయితే ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే 33వ వచనంలో చెబుతున్నాడు, అది ప్రతిష్టమైనది, అది మీకు ప్రతిష్టమైనదిగా ఉండవలెను, దాని వంటిది కలుపువాడును అన్నిటి మీద దానిని పోయివాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పాను. ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు ఏ కొలతలైతే ఇచ్చాడో అదే కొలతలతో సుగంధ సంభారముల ద్రవ్యము అనేది తయారు చేయాలి. ఈ యొక్క ద్రవ్యాల లిస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి 500, ఒకటి 250, మళ్ళీ ఒకటి 250, ఒకటి 500, మొత్తం కంప్లీట్ గా ఇది 1500 తులములు. తులములు అనగా ఇది మనకి పాత నిబంధనలో, అంటే మనం ఇంగ్లీష్ లో చెప్పుకోవడానికి దీన్ని షెకెల్గా పిలుస్తూ ఉంటాం మనం. అంటే షెకెలు అంటే వీరి యొక్క కరెన్సీని కానీ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం ఏంటిది అంటే షెకెల్స్. ఈ యొక్క షెకెల్స్ అనేది మొత్తం కంప్లీట్ గా 1500 షెకెల్గా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఈ యొక్క 1500 షెకెల్స్ తో పాటు ఆయన ఏం చేయాలంట, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని, ఈ యొక్క 1500 ప్లస్ ఒలీవ నూనె సంభారము మొత్తం కలిపితే ఎంత అవుతుందంటే 1500 షెకెల్స్ ప్లస్ అవుతుంది ఒలీవ నూనె సంభారముతో కలిపి. అంటే దాని కొలత అప్రాక్సిమేట్ గా ఇక్కడ చెప్పట్లేదు, కానీ దానికి యాడ్ అవుతున్న విషయంగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే ఈ యొక్క షెకెల్స్ ని మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణానికి ఇప్పుడు ఆపాదించుకునే ఆ యొక్క కాలానికి గనక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, క్రొత్త నిబంధన వచ్చేసరికి ఈ యొక్క షెకెల్స్ ని వాళ్ళు పౌండ్స్ లో కొలిసినట్టుగా మనకి కనబడతా ఉంది. షేర్లు అంటే పౌండ్స్ లో వాళ్ళు దీన్ని కొలుస్తా ఉన్నారు. ఈ యొక్క పౌండ్స్ లో కొలిసినప్పుడు ఈ యొక్క 1500 షెకెల్స్ అనేవి ఎన్ని పౌండ్స్ ఈక్వల్ అవుతాయి అని గనక మనం చూసినట్లయితే, మనం దీనికి ఒక క్యాలిక్యులేటర్ అనేది గనక మనం చూసుకుంటే, దీన్ని యూనిట్ కన్వర్టర్ క్యాలిక్యులేటర్ అంట. అంటే యూనిట్ కన్వర్టర్ అంటే షెకెల్స్ లో నుండి పౌండ్స్ లోకి తీసుకుని వెళ్ళడానికి వాడే క్యాలెండర్. ఆ యొక్క క్యాలెండర్ లో కనుక ప్రతి ఒక్కరు వేసుకొని చూస్తే వాళ్ళకి ఎంత వస్తుంది అంటే 37.0688 అనేది ఒక క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. అంటే 37.5 ప్లస్ గా మనకి కనబడతా ఉంది. ఎవరైనా సరే ఒక రాజుని, ఒక యాజకుణ్ణి అభిషేకించాలి, దేవుని యొక్క వస్తువులను అభిషేకించాలి అంటే వాళ్ళు వాడాల్సిన కొలత ఏమిటి అంటే ఈ యొక్క 37.5 పౌండ్స్ షేర్లు, 37.5 షేర్లు. మరి ఇక్కడ నికోదేము గారిని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన 150 షేర్లు ఎత్తు అని చెప్పేసి మనము మాట్లాడుతా ఉన్నాం. అంటే 150 అనేది దీనికి ఎంత విలువ ఎక్కువ అంటే సుమారు దీనికి 3 అంతలు ఎక్కువ. 37.5, 37.5, 75, 150 షేర్లు ఎత్తుగా మనకి కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే, తండ్రి అయిన యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యాజకుని యొక్క అభిషేకంలో దీన్ని మీరు వాడాలి, ప్రతిష్టమైనదిగా దీన్ని వాడాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక దాని వంటిది కూడా మీరు చేసుకోకూడదు అని చెప్పేసి మాట్లాడు. ఇక రాజును అభిషేకం చేసే విషయంలో కూడా తండ్రి అయిన యెహోవా దేవుడు ఇదే తైలాన్ని వాడినట్టుగా మనకి కనబడతా ఉంది. ఒకసారి మనం సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి చూసుకున్నట్లయితే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఇక్కడ సమూయేలు గారి ద్వారా ఇశ్రాయేల్కి
మొదటి రాజైన సౌలు మహారాజుని అభిషేకించేటప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ యొక్క తైలాన్ని వారి యొక్క నెత్తి మీద కుమ్మరించినట్టుగా మనము చూస్తా ఉన్నాము. అసలు తైలముతో ప్రతిష్ఠించటము అంటే ఏమిటి అని గనక మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రతిష్ఠితము అనగానే పరిశుద్ధపరచబడటము, శాంటిఫికేషన్ అనేది మొట్టమొదటిగా మనము చూస్తా ఉన్నాము. ఒకసారి మనము ఇది యాకోబు గారి విషయంలో చూస్తూ ఉంటాం. ఒక రాయిని ఆయన నిలవబెట్టి తైలం పోసి ఇది నిశ్చయముగా దేవుని యొక్క ఇల్లు అని చెప్పేసి దానికి బెత్ ఎల్ అనే పేరు ఆ యొక్క యాకోబు గారు పెట్టినట్టుగా మనము చూస్తా ఉన్నాము. ఇక అంటే ప్రతిష్ఠితము అనేది ఎలా జరుగుతుంది అని గనక మనం చూసినట్లయితే, మంత్రోచ్చారణతో దానిని పవిత్రీకరించటము అన్నది మనకు పూర్తి తెలుగు అర్థంగా కనపడతా ఉంది. ఎప్పుడైతే సౌలు మహారాజు యొక్క నెత్తి మీద ఇది పోస్తా ఉన్నాడో, ఆయన ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. అంటే ఆ యొక్క మాట అనేది సమూయేలు గారి నోట ఉచ్చరిస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ప్రతిష్ఠింపబడేటప్పుడు కూడా యెహోవా నిన్ను యాజకుడిగా ఎన్నుకున్నాడు అన్న మాటను కూడా మనము చూస్తా ఉన్నాం. ఎందుకంటే యెహోవా చెప్పిన మాట మోషే గారితోనే, అహరోను ఆయన యొక్క కుటుంబం నాకు యాజకులుగా ఉండాలి అని చెప్పేశాడు. అంటే లేవీయుల్లోనే మన ఒక తెగ తండ్రి అయిన యెహోవా దేవునికి యాజకులు. అలాగనే ఇశ్రాయేలులోనే ఒక తెగ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క జనానికి రాజులు యాజకులని అభిషేకించే విషయంలో ఈ యొక్క ప్రతిష్టాభిషేక తైలము అనేది మనకి కనబడతా ఉంది. అయితే ఇక్కడ మనం ఏమని ఆలోచించాలి అంటే, మరి ఒక రాజుకి అభిషేకం అయితే 37.5+ పౌండ్స్ అనేది మనకు కనబడతా ఉంది. ఒక యాజకునికైతే 37.5+ అనేది మనకి కనబడతా ఉంది. అంటే ఈక్వల్ స్టేజ్. రాజుకి 37.5, యాజకునికి 37.5. యాజకునికి రాజుకి కలిపితే మొత్తం ఎన్ని ఎత్తు అవుతుంది అంటే అది 75 సేర్ల ఎత్తు అనేది మనకి కనబడతా ఉంది. కానీ ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహానికి మరి నికోదేము గారు చేసిన పని ఏమిటి అంటే 150 సేర్ల ఎత్తు తెచ్చాను అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే లేవీయుడే కానీ యాజకునిగా లేడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే దావీదు వంశకుడే కానీ ఇంకా రాజుగా కూడా ఆయన లేడు. కానీ ఏ వ్యక్తి అయితే యాజకునిగా రాజుగా అభిషేకించబడతాడో ఆ వ్యక్తి యొక్క కొలత ఏమిటి అంటే 75 సేర్లు అన్నది మనకి స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. ఒకసారి మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం గనక మనం చూసుకున్నట్లయితే 10వ వచనంలో ఇక్కడ మనకు కనపడతా ఉంది, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. అంటే ఇక్కడ ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళందరూ కూడా రాజులైన యాజక సమూహంగా రావాలంటే, ఒకప్పుడైతే వాళ్ళు ప్రజగా లేరు, అంటే దేవుణ్ణి త్రోసివేసిన వారుగా ఉన్నారు. ఒకప్పుడైతే దేవుని సొత్తు కాదంట. కానీ వీళ్ళకి ఏమని ఉందంటే దేవుని యొక్క వాగ్దానం అనేది మనము చూస్తా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనంలో మనం ఒక మాటను చూస్తా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనంలో చెబుతున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి
దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును, 1000 తరములకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించిన వారిలో ప్రతి వాణ్ణి బహిరంగంగా నశింపజేయుటకు వానికి దండన విధించేవాడనియు నీవు తెలుసుకొనవలెను. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, తండ్రి అయిన యెహోవా దేవుడే ఇప్పుడు తన ప్రజలకి అంటే మీరు నాకు స్వకీయ జనముగా ఉండాలి, ఉంటారు అన్న మాటని ప్రస్తావిస్తున్నాడు. అదే పేతురు గారు మాట్లాడుతా ఉన్నాడు ఇక్కడ. మీరు ఆయనకి ఒకప్పుడైతే దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దీనికి ముందు వాళ్ళకి చెబుతున్న మాటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇది కూడా వాగ్దానం. ఎవరికి అంటే, ఇప్పుడు మనం యాజకులుగా ఎవరిని చూస్తున్నామంటే లేవీయులను చూస్తున్నాం. రాజులుగా ఎవరిని చూస్తున్నామంటే యోధా గోత్రికులను చూస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని గనక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు వాళ్ళతో ఒక నిబంధన అనేది చేస్తా ఉన్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము, నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే గారు వాళ్ళకి చెప్పేశాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యాజక సమూహంగా ఉంటారు దేవునికి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రాజులుగా ఉంటారు దేవుని యొక్క రాజ్యములో. ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని తీసుకుని అనేకులు ఏం చేస్తా ఉన్నారంటే, మేమే రాజులైన యాజక సమూహము, అంటే యాజకత్వం మేమే చేస్తున్నాం, దేవుని రాజ్యంలో రాజులం మేమే అంటున్నాం. దేవుడు ఆ వాగ్దానం ఎక్కడా కూడా అన్యులకు ఇవ్వలేదండి. ఆ యొక్క అభిషేకం అనేది అన్యుల మీద ప్రోక్షింపబడకూడదు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, వాళ్ళకి ప్రతిష్ఠిత జనమునకు మాత్రమే దానిని మీరు పోయాలి, అన్యులకు దాన్ని పోసిన ఎడల వాడు ఇశ్రాయేల్ నుంచి కొట్టివేయబడతాడని మనం ఇందాక నిర్గమకాండంలో మనం చదువుకున్నాం. అయితే ఈ యొక్క లేఖనం గనక మనం పరిశీలించినట్లయితే, దేవునికి ఇప్పుడు యాజకులుగా ఎవరుంటారు అంటే లేవీయులే కాకుండా మిగతా ఇశ్రాయేల్ మిశ్రిత జనాంగం మొత్తము కూడా దేవునికి యాజకులుగా మారబోతా ఉన్నారు. వారు మొత్తం కూడా దేవునికి రాజులుగా, దేవుని యొక్క రాజ్యంలో రాజులుగా మారబోతా ఉన్నారు. అందుకే మనకి దర్శన గ్రంథం వచ్చేసరికి, ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఈ మాటలు మరీ ఎక్కువగా కనపడతా ఉంటాయి. ఒకసారి మనము ఈ మాటను పరిశీలించుకొని అక్కడికి వెళ్దాం. ఈ యొక్క మాటను చూసి ఈరోజు అనేకులు ఏమంటున్నారంటే, మేమే రాజులైన యాజక సమూహము, మేమే అభిషేకించబడ్డ వాళ్ళము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అన్యుల అభిషేకము అనేది దేవుని యొక్క రాజ్యములో ఇవ్వబడిన వాగ్దానము కాదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతుంది ఎవరంటే తండ్రి అయిన యెహోవా దేవుడు. సాక్షాత్తు వారి విషయంలో దేవుడు వాళ్ళకి వాగ్దానం చేస్తా ఉన్నాడు, కానీ అన్యులకు చేసిన వాగ్దానం అయితే కాదు అన్నది మనము గ్రహించాలి. ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయానికి వచ్చేసరికి ఈ యొక్క అభిషేకం అనేది 150 సేర్లు ఎత్తు అని మనం చూస్తున్నాం కదా. ఈ యొక్క అభిషేకం అనేది 150 సేర్లు ఎత్తైతే, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ యొక్క రాజు, ఈ యొక్క యాజకుడు అనే విషయం చూసుకుంటే మనకి 75 సేర్లు ఎత్తే కనపడతాం. మరి మిగతా 75 సేర్లు ఎత్తు ఎక్కడి నుండి చూడాలి మనము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీద యాజకుడిగా, రాజుగా మాత్రమే కాక పరలోకంలో కూడా ప్రధాన యాజకుడిగా, రాజుగా ఆయన ఉన్నాడు అన్న లేఖనాన్ని మనము చాలా స్పష్టంగా
చూస్తా ఉన్నాము. ఎందుకంటే దేవుని యొద్ద ప్రధాన యాజకుడు ఉన్నాడు అని చెప్పేసి మనకు లేఖనాలు చెప్తా ఉన్నాయి. మన ప్రధాన యాజకుడు అని చెప్పేసి మనకు లేఖనాలు చెప్తా ఉన్నాయి. అంటే ఈ రోజు మన యాజకుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యాజకత్వం అనేది లేవి వంశములో నుండి యూదా గోత్రంలో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళిపోయింది. ఆయన ఇప్పుడు మన ప్రధాన యాజకుడు. రాజు అనేది దావీదు వంశంలో నుండి రావాలి కాబట్టి దావీదు వంశంలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజు మనకి రాజుగా ఉన్నారు. ఇదే విషయాన్ని మనకి అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనంలో మాట్లాడుతా ఉన్నారు. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనంలో మాట్లాడుతా ఉన్నారు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. అంటే ఈ సిలువ వేసిన యేసు ప్రభు వారిని వాళ్ళు ఏం చేశారు? తండ్రి అయిన యెహోవా దేవుడు ఏం చేశాడంటే రాజుగా ప్రభువుగా నియమించాడు. మనం హెబ్రీలకు రాసిన పత్రిక చూసినట్లయితే ఈ యొక్క యాజకత్వం గురించి అనేక లేఖనాలు మాట్లాడుతూ ఉంటాయి. ఆయన అయితే నిరంతరము జీవించే యాజకుడు అని మాట్లాడుతూ ఉంటుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఒక యాజకుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఒక రాజు. కేవలం అది భూమి మీద మాత్రమేనా అంటే కాదు, ఇది పరలోకములో కూడా. అంటే డబల్ పోర్షన్. 75 + 75 ఎంత అంటే 150 అనే లెక్క మనకి స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఈ లెక్కను బట్టే తండ్రి అయిన యెహోవా దేవుడు క్రీస్తుగా నియమించినట్టుగా మనము చూస్తాం. ఒకసారి మనము ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనకు కొన్ని లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను. ఇప్పుడు ఆయన ఎక్కడ రాజుగా ఉన్నాడంట? పరలోకంలో కూడా ఆయన రాజే, భూమి మీద కూడా ఆయన రాజే. పరలోకంలో కూడా ఆయన ప్రధాన యాజకుడే, భూమి మీద కూడా ఆయన ప్రధాన యాజకుడే. అందుకే ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక చదివేటప్పుడు చాలా మాటలు యాజకుని యొక్క లక్షణాలను తెలుపుతూ ఉంటాయి. ఆయన సజీవుడని, నిరంతరము ఉండువాడని, తండ్రి యొద్ద మన తరపున విజ్ఞాపన చేయవాడని. ఒక మాట మనము సిలువ విషయంలో గనక చూసినట్లయితే వాస్తవానికి లేవీయులు వెళ్ళి దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి వీళ్ళకి ఏం కావాలో అడగాలి. కానీ వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక అన్న విజ్ఞాపన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తాడు. యేసుక్రీస్తు వారు చేసినప్పుడు ఆయన ఏ స్థితిలో ఉండి ఆ మాట అన్నాడు అంటే వారికి ప్రధాన యాజకునిగా ఉండి ఆ మాట పలికినట్టుగా మనకి బైబిల్ అనేది సెలవిస్తా ఉంది. ఇతడేంటి మా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవునితోటి అని మనం గనక ఆలోచించినట్లయితే ఆయన వారికి యాజకునిగా మారిపోతున్నాడు. అందుకే వారి పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు అన్నది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నికోదేము గారి గురించి మనం బైబిల్లో చూసినట్లయితే కేవలం 3 అధ్యాయాల్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ఒకటి యోహాను సువార్త 3వ అధ్యాయంలో కానీ 7వ అధ్యాయంలో మళ్ళా తిరిగి 19వ అధ్యాయంలో 3 సార్లు మాత్రమే నికోదేము గారి ప్రస్తావన ఉంటుంది. కానీ ఆయన చేసిన పని ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అభిషేకం యొక్క కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించినట్టుగా మనకి బైబిల్ అనేది తెలియచేస్తా ఉంది. అందుకే నికోదేము గారి ద్వారా 150 సేర్ల ఎత్తు అని ప్రత్యేకంగా వ్రాయించబడినప్పుడు ఇది వాస్తవానికి ఇశ్రాయేలు యొక్క దృష్టికోణంలో అయితే ఇది చాలా తప్పు. ఎందుకంటే ఎవరైతే 37.5 కంటే ఎక్కువ అభిషేకం చేస్తాడో అతను
దేవుని దృష్టికిని, ఇశ్రాయేలు ప్రజల దృష్టికిని, ధర్మశాస్త్రం దృష్టికిని తప్పు పని చేసిన వాడు అవుతాడు. కానీ ఇక్కడ నికోదేము గారి పరిస్థితి చూసినట్లయితే తండ్రి వలన ఈ విషయం చేశాడు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అభిషేక్తుని యొక్క ఈ యొక్క అభిషేకాలు అనేది మనం గనక చూసుకున్నట్లయితే ఆయన కేవలము భూమి మీద రాజు కాదు, ఒక సౌలు మహారాజు గారి లాగా. ఆయన కేవలము ఒక యాజకుడు కాదు, లేవీలు లాగా. ఆయన భూమి మీదను పరలోకమందును అధికారము పొందాడు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం గనక మనం చూసుకున్నట్లయితే ఆయన గురించి మనకు కొన్ని విషయాలు అనేవి ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి. 6వ వచనం మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను గారు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? హెబ్రీయుల గురించి, అంటే ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు రాజులైన యాజక సమూహం మనం కాదండి. మనం కేవలము క్రీస్తు వారి యొక్క శరీరములో ఉన్న అవయవములు మాత్రమే మనము. వారు మాత్రము ఆయన యొక్క రాజ్యములో రాజులు, యాజకులు. ఇదే విషయం 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషల మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అంటే మనల్ని వారందరినీ కొన్నాడు. వారందరినీ కొని దేవుని యొక్క రాబోయే రాజ్యములో, ఇంకా మనం యెషయా గ్రంథం పూర్తిగా పరిశీలిస్తే చాలా విషయాలు మనకి చెప్పబడతా ఉన్నాయి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 21వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి కొన్ని వాగ్దానాలు అనేవి ఇవ్వబడ్డాయండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 21వ వచనం, మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరితో సెలవిస్తున్నాడండి? ఇశ్రాయేలు జనాంగంతో సెలవిస్తా ఉన్నాడు. ఏమని? నేను నా రాజ్యంలో వాళ్ళని రాజులుగా తీసుకుంటాను, నా రాజ్యంలో వాళ్ళని యాజకులనుగా నేను తీసుకుంటాను. వీళ్ళు ఏమనబడతారు అంటే దేవుని యొక్క పరిచారకులు అనబడతారు అని చెప్పేసి మనకి జీవగ్రంథం తెలియజేస్తా ఉంది. ఒకసారి మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. ఎవరు పరిచారకులు అంటే దేవునికి పరిచారకులు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. వాళ్ళు ఎప్పుడైతే స్టెఫెను గారిని త్రోసివేశారో దేవుని యొక్క ప్రోగ్రాం అనేది అట్లా సస్పెండ్ చేయబడతా ఉంది. అట్లా అంటే ఆపబడింది. అక్కడి నుండి అన్యుల కాలం అనేది ప్రవేశించింది. ఇది రోమిలకు పత్రికలో పౌలు గారు చాలా వివరంగా చెప్తా ఉన్నాడు. వాళ్ళు త్రోసివేశారు, అందుకు రక్షణ మీ దగ్గరకు వచ్చింది. ఈ అన్యుల ప్రవేశం ఎప్పుడైతే సంపూర్తి చేయబడుద్దో తిరిగి మళ్ళా వాళ్ళు వచ్చేటప్పుడు దేవుని రాజ్యం అనేది పూర్తిగా ఫామ్ అవుతుంది అని చెప్పేసి పౌలు గారు కూడా మనకి చెప్తా ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క అభిషేకం ఏమై ఉన్నది అంటే పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. అందుకే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో ఒక మాట చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం కనుక చూసుకున్నట్లయితే, అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం పొందిన వ్యక్తి ఒకే ఒక్క ఆయన, ఆయనే ప్రభు అయిన యేసు ప్రభువు వారు. నరునిగా సజీవునిగా శరీరాగారముతో తండ్రి దగ్గర ఇప్పుడు కూర్చొని ఆయన కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ విషయాలన్నీ మీ యొక్క లేఖన పరిశోధనలలో గ్రహించి వాటి ప్రకారంగా మీరంతా నడుచుకోవాలని, ఈ యొక్క వాక్యాన్ని హృదయంతో ఆలకించి వాక్యాన్ని చేపట్టాలని ప్రతి ఒక్కరిని మరి ప్రేమతో కోరుకుంటూ ఈ యొక్క నా మాటలన్నీ ముగిస్తూ ఉన్నాను.
ప్రేమతో విన్నందుకు అందరికీ నా వందనాలు.